నీకెందుకు నీ సన్ మారలేదు అనుకో, యూ జస్ట్ ట్రస్ట్ గాడ్, యూ డై ఫర్ గాడ్. ప్రభువుని నమ్మి ప్రభుతో ఉండండి. అది డిమాండ్ చేస్తుంది పైన. నీ నమ్మకం, నువ్వు బతికే నమ్మకం డిటర్మైన్స్ యువర్ కమింగ్ వరల్డ్. నీ రాబో ప్రపంచం నీ నమ్మకం అంత ఉంటుంది. మన నమ్మకాన్ని బట్టి, దాంతో ఎలా బ్రతుకుతున్నావు అనే దాన్ని బట్టి వెళ్తాం. ఓకే, ఇఫ్ యూ బిలీవ్ ఇన్ గాడ్, నువ్వు ఏం మార్పు చేసావు నీ జీవితంలో ఫర్ క్రైస్ట్ సేక్, క్రీస్తు కొరకు, ఏం కావాలి నీకు? నీకు ఇవ్వబడిన పరిస్థితే ఈజ్ యువర్ బూన్, నీ అదృష్టం. అదే పరిస్థితిలో నువ్వు పరలోకం సంపాదించవచ్చు. నాకు అన్నీ ఉన్నాయిరా, కానీ నేను డేరాల్లో ఎందుకు బతికాను తెలుసా? వాగ్దానం నిమిత్తం. ఓకే, ఏమి లేక కొడుకుని చంపుకున్నావు. ఐ బిలీవ్ ఇన్ గాడ్. ఇచ్చేయి, నేను నమ్మా. ఈ లోకంలో బ్రతకాల్సింది నమ్మి. ఈ లోకానికి కాదు, పరలోకం నుంచి ఏదో ఊడి పడిద్దని కాదు, పరలోకం వెళ్తామని కాదు. అదొక తప్పు చూసే విధానం. నీతో తిరిగి ఒక వ్యక్తి ఉంటాడు, అతనితో నువ్వు ఎట్టున్నావు చూసుకుంటే నువ్వు బాగానే వెళ్తావు.